ప్రభుత్వ ఆసుపత్రిపై నిరాధార వ్యాఖ్యలను ఖండించిన ప్రజా సంఘాలు గత 5 సంవత్సరాల నుండి ఆసుపత్రి అభివృద్ధిలో భాగంగా అన్ని రకాల విభాగాలకు చెందిన వైద్యులు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందిస్తున్న కంబ ప్రభుత్వ ఆసుపత్రిపై గత 4 రోజుల క్రితం ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలు నిరాధారమని, ఈ ఆసుపత్రి మీద జిల్లా వైద్యాధికారులకు ఫిర్యాదు చేయడం దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఆసుపత్రిలో ఎటువంటి తప్పులు రావడం లేదని, సక్రమంగా వైద్యులు వైద్యం అందిస్తున్నారని ప్రజా చైతన్య వేదిక అధ్యక్షులు పెద్దిరెడ్డి దాసరిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో బహుజన పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు దాసరి యోబు ప్రసాద్, కంబం జనసేన నాయకులు గూడూరి ఆనోజీ, టీడీపీ ఎస్సీ సెల్ కన్వీనర్ కొత్తపల్లి శ్యామ్, వైసీపీ సచివాలయ కన్వీనర్ కొత్తపల్లి విజయ్ కుమార్, పిఎఫ్ ఇండియా బహుజన నాయకులు దున్నా ఏబు, తత్తూరి వెంకటయ్య, ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ మార్కాపురం డివిజన్ వారు వెంకటశేఖర్, శ్రీనివాసులు, బిఎస్సీ వెంకటేష్ పై, చిట్లూరి ఎలియా, దళిత నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజా చైతన్య వేదిక అధ్యక్షులు ప్రకాశ్ జిల్లా ఖమ్మం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల మీద గత 4 రోజుల కిందట ఒక వ్యక్తి, ఈ గ్రామానికే చెందినటువంటి వ్యక్తి నిరాధారమైనటువంటి ఆరోపణలు, అంటే హాస్పిటల్లో అవినీతి జరుగుతుంది, అట్లాగే పేషెంట్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు, అలాగే కాంపౌండర్లతోటి వైద్యం చేస్తున్నటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ నిరాధారమైనటువంటి ఆరోపణలు మేము ఈరోజు ఇక్కడికి ప్రజా సంఘాలుగా వచ్చి ఇక్కడ పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఆరోపణలన్నీ కూడా నిరాధారమైనవి నిరూపించడం జరిగింది. ఈ నిరాధారమైనటువంటి ఆరోపణల్ని మేము ప్రజా సంఘాల నాయకులుగా ముక్తకంఠంతో ఖండిస్తున్నాము. ఇది సరైన పద్ధతి కాదు. ఇంకా లేనటువంటి కొరత ఉన్నటువంటి డాక్టర్లు, తర్వాత ఇవన్నీ సదుపాయాలను కూడా కల్పించుకోవడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు నిరాధారమైన ఆరోపణలు చేసే పరిస్థితికి కొంతమంది తలపెడుతున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఈ హాస్పిటల్లో సరైనటువంటి వైద్యము, మెరుగైనటువంటి వైద్యము ఈరోజు పేద ప్రజలకు అందుతుంది. ఇది ప్రజా సంఘాల నాయకులుగా మేము ఈ నిరాధారమైన ఆరోపణల్ని ఖండిస్తున్నాము.